ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైన. సాధారణ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మేము కానీ అధికారంలోకి వస్తే మొదటి సంతకంగా డిఎస్సి మీద పెడతామని చెప్పడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సి అని చెప్పారు. అయితే దానిలో భాగంగానే మే 12న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు మే 13వ తారీఖున నేరుగా సచివాలయానికి వెళ్ళి అక్కడ మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా మొత్తం 16,347 పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. అందులో కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్జిటీలు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, అలాగే పీఈటీలు 132, అలాగే టీజీటీలు 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52. అయితే ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మాత్రమే ఉంటాయి. టీజీటీ 6th నుంచి 8th వరకు చెప్పే టీచర్స్, పీజీటీ అనగా 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధిస్తారు. అలాగే ప్రిన్సిపల్స్ ఈ టీజీటీ లేదా పీజీటీ చేస్తూ ఉన్నవాళ్ళు ప్రిన్సిపల్స్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే త్వరలో అధికారులు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దాదాపుగా మన రాష్ట్రంలో చివరి డిఎస్సి నోటిఫికేషన్ 2018లో రిలీజ్ అయింది. 2019లో ఆ డిఎస్సికి సంబంధించిన రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దాదాపుగా 6 years అవుతుంది. అంటే గత 6 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం ఒకటంటే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. అంతకుముందు 2019 ఎలక్షన్ టైంలో 23,000 పోస్టులు ఉన్నాయి, మేము మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని వాగ్దానం ఇచ్చాడు తప్ప ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయలేదు. అయితే డిఎస్సి అనేది కేవలం పాఠశాల విద్యార్థులకు, పాఠశాల వ్యవస్థకు సంబంధించిందే కాదు, నిరుద్యోగ యువతకు సంబంధించింది. 5 ఏళ్ల పాటు నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడిందో, ఈ నోటిఫికేషన్ వస్తుందని ఎంత ఆశతో ఎదురు చూశారో ప్రభుత్వాలకు ఏం తెలుసు. ప్రభుత్వ పెద్దలు ఇది పట్టించుకొని ఉంటే వాళ్ళ పరిస్థితి వేరేలాగా ఉండేది. కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ధన్యవాదాలు.